అమ్మాయి గారు ఒట్టేసి చెప్పండి అమ్మాయి గారు. ఏంటది? అందరిలా చూడరుగా నన్ను మీరు? అంటే నాకు తోచింది ఏదో చేసే మంచిగా జోడో చేసేస్తుంటాను కదా. అయితే అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు? రాదులే. అంటే అంటే నేనంటే నువ్వంటే మీకెంతో నాకెంతో ఇష్టం అన్నమాట. ఇవ్వాలైనా మీరు ఏది అది అమ్మాయి గారు, చెప్పాలి ఏం కావాలో మీరు ఏదో అది అబ్బాయి గారు. నన్నే మెచ్చారు నేనే నచ్చానన్నారు, తీరా అది ఇమ్మంటే ఇంకా ఏమో ఆలోచిస్తారు. చాలే నీ తీరు విన్నాలేమనుకుంటారు, అయినా అడిగేదానికి ఉందా లేదా ఏదో పేరు. ఆ మాట నా నోట ఈ పూట వినిపించన్నా, ఐ వాంట్ కిస్ ఇవ్వాలైనా మీరు ఏది అది అమ్మాయి గారు. ఎదురయ్యారా ఇష్టమైన వాళ్ళు, అది కావాలంటారంటగా. ఎదగొడ్డిలో చోటిచ్చాగా నీకు రుజువింకా చూపాలంటావా. ఏమో గాని అది ఎక్కడుంది, మీరేమనుకోనంటే నేనే వెళ్ళి తెచ్చుకుందునా. ఓహో వాటం మహా జోరుగుంది, కానీ పాపం అంటే నీ మొహమాట రెచ్చిపోయేనా. అంటే కాదన్నట్ట అవునన్నట్ట తెలుసకుండా అట్ట నవ్వుతుంటే ఎట్టగమ్మా. ఇవ్వాలైనా మీరు ఏది అది అమ్మాయి గారు. పసిపాపలో పంతం పట్టావంటే కొరికేస్తా రెండు బుగ్గలు. అలవాటుగా ఒప్పో తప్పో అంటే కొడతారా చంప దెబ్బలు. అబ్బా అదేం కాదు వెర్రి నాయన, ఏమీ అర్థం కాదేమయ్యా నీకు ఎంత చెప్పినా. ఇచ్చేదేదో ఇస్తే సంతోషించన, పుత్తి మాటలతోనే ఊరిస్తుంటే ఊరుకుందునా. అంత బాహాటంగా అడిగేస్తావేం బండరామయ్య, ఇది కాయ పండ నువ్వే చెప్పయ్యా. నాకేం తెలుసండి. ఇవ్వాలైనా మీరు ఏది అది అమ్మాయి గారు, చెప్పాలి ఏం కావాలో మీరు ఏదో అది అబ్బాయి గారు. నన్నే మెచ్చారు నేనే నచ్చానన్నారు, తీరా అది ఇమ్మంటే ఇంకా ఏమో ఆలోచిస్తానేంటండి. చాలే నీ తీరు విన్నాలేమనుకుంటారు, అయినా అడిగేదానికి ఉందా లేదా ఏదో ఓ పేరు. ఆ మాట నా నోట ఈ పూట వినిపించన్నా. ఏమండి? ఐ వాంట్ ఏ కిస్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ అండి.